మచ్చ మండల కేంద్రంలోని బండరమేశ్వరపల్లి గ్రామంలో మనం ప్రస్తుతం ఉన్నాం. ఈ బండరమేశ్వరపల్లిలో పురాతన ఆలయంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి స్వయంభూ లింగానికి ఈరోజు మనం దర్శించుకునే భాగ్యం దక్కింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కాకతీయ కాలం నాటి ఆలయంగా ప్రసిద్ధిగాంచిందిగా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే కాకతీయ కాలం నాటి మనకు రాసిన విధంగా ఉన్నాయి ఆనవాళ్ళు ఈ స్తంభం పైన. అదేవిధంగా ఈ గుడి కూడా శిథిలావస్థలో ఉంది. దీన్ని ఇంకా పునరుద్ధరించి దీన్ని గుడిని ఇదే విధంగా ఉంచకుండా ఇక్కడ కోనేరు కూడా దగ్గరలో కోనేరు కూడా ఉన్నాయి. ఆ కోనేరును కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఇక్కడ స్థానికులు ఇక్కడ గుడి కమిటీ మెంబర్స్ ఇక్కడ కూడా ఇంకా ఇంత ప్రసిద్ధిగాంచిన దేవాలయాన్ని కూడా ఇంకా మరింత అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా వారు కోరుతున్నారు. అంతేకాకుండా ఎన్నో వేల మంది భక్తులు శివరాత్రి రోజున ఇక్కడికి వచ్చేసి వారి కోరికలు నెరవేర్చుకొని మళ్ళీ తిరిగి వెళ్తారు. అలాంటి భక్తులు ఎంతోమంది భక్తులు రావడం అనేది ఇక్కడ ఈ మారుమూల గ్రామానికి కూడా ఇక్కడ దేవాలయం ఉందని కొంతమందికి తెలియదు. అలాంటిది ప్రత్యేక గవర్నమెంట్ ప్రత్యేక దీనిపై దృష్టి పెట్టి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఆలయం ఉంది అని, ఇది పురాతన ఆలయం అని చెప్పేసి తెలిసే విధంగా ఏదైనా చర్యలు తీసుకొని దీనిపైన ఎటువంటి అభివృద్ధి అయినా చేసి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలకు కానీ మరియు మండల ప్రజలకు కానీ, అదేవిధంగా ఇక్కడ గుడి కమిటీ మెంబర్స్ చెప్పేది ఏమిటంటే ఇక్కడ స్వయంభూ లింగం కాబట్టి ప్రతి భక్తులు అనుకున్న విధంగా వారి కోరికలు నెరవేరుతాయి, ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక్కడ దాంతోపాటు నవగ్రహాలు, అదేవిధంగా నాగదేవత ఆలయం కూడా మరియు కాలభైరవ స్వామి ఆలయం కూడా ఇక్కడ వేచి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని దర్శించుకోవాల్సిందే. అంత బాగుంది. మనం చూసినట్టయితే ఇట్లాంటి ఆలయం మనకు కాకతీయ కాలం నాటి తప్ప ఇంకెక్కడ ఉంది. ఈ శివలింగం పైన కూడా బ్రహ్మసూత్రలింగం అంటే బ్రహ్మసూత్రలింగం అనేది ప్రతి చోట్ల ఉండదు. దాదాపు ఎక్కడనో ఒక దగ్గర ఉంటుంది. అలాంటిది అంత అద్భుతమైన లింగం కూడా మనం ఈరోజు దర్శించుకోవడం జరిగింది బతుకమ్మ టీవీ ద్వారా. కాకపోతే ఇలాంటి ఆలయాన్ని మనం ఇంకా మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఆలయాన్ని మనం సందర్శించి ఈ ఆలయ అభివృద్ధి కోసం గ్రామ ప్రజలు తెలిపిన ప్రజలు బతుకమ్మ టీవీని ఆశ్రయించడం వల్ల దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రభుత్వం దీనిపై ఇంకా అభివృద్ధి కొనసాగించాలని చెప్పేసి ఈరోజు మనం దీన్ని సందర్శించడం జరిగింది. కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వయంభూ క్షేత్రం. ఇది కాకతీయుల కాలం నాడు 1264వ శతాబ్దంలో నిర్మించినటువంటి రాతి కట్టడం. అతి పురాతనమైనటువంటి ఈ యొక్క ఆలయం ఈ యొక్క ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో కూడా ఎక్కడ కూడా ఇంత పురాతనమైన ప్రసిద్ధి చెందినటువంటి ఈ యొక్క ఆలయం ఎక్కడ కూడా లేదు. ఇది 25వ తేదీ రోజున అమ్మవారికి బోనాలు మరియు 26 శివరాత్రి రోజున ఉదయం 4 గంటలకు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకం ఉంటుంది. రోజంతా భక్తులతో ఈ ఆలయం కిటకిటలాడుతుంది. ఈ యొక్క ఆలయానికి అభివృద్ధి చేయడానికి రోజువారీగా చందా రూపకంలో గ్రామస్తులు వివిధ గ్రామాలు తిరుగుకుంటూ చందా రూపంలో వసూలు చేస్తూ గత 35 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆలయ అభివృద్ధికి గ్రామస్తులు మరియు ఇతర చుట్టుపక్కల గ్రామాలు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ అభివృద్ధి కోసం పాల్పడుతున్నారు. అదేవిధంగా శివరాత్రి రోజు రాత్రి 12 గంటలకు మహా అభిషేకం ఉంటుంది. అదే మలసటి రోజు 27వ తేదీ నాడు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మరియు ఇక్కడ వస్తున్నటువంటి భక్తులకు ఏదన్నా ఆరోగ్య సమస్యలు ఉంటే కూడా ఇక్కడ హాస్పిటల్ వారి ద్వారా ఈ యొక్క ఆలయం ప్రాంగణంలోనే మెడికల్ క్యాంప్ ఉచిత వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క ఆలయ కమిటీ మరియు గ్రామ ప్రజలు భక్త బృందం అందరి సహకారంతో ఈ యొక్క ఆలయం ఈ ఉత్సవాలు జరపడం జరుగుతుంది. అదేవిధంగా ఏ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఆలయ అభివృద్ధికి ఏ ప్రభుత్వం కూడా నిధులు ఇవ్వడం లేదు. ఇవ్వకపోవడం వల్ల ఇది మారుమూల ప్రాంతం చిన్న గ్రామమై ఉండి తల తోచినంత చందారూపకంలో సహాయం చేస్తూ అభివృద్ధికి మరియు భక్తి సేవలో గ్రామస్తులందరూ ఎంతో తోడ్పడుతున్నారు. కాబట్టి ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేయనిది ఏమనగా మేము ప్రతిసారి మీడియా ద్వారా తెలిపేది అదే,
ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ఇది ఎండోమెంట్లో తీసుకొని ఈ యొక్క పునరుద్ధరణ చేసి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ ఓం నమః శివాయ. ఇది బండరామేశ్వరపల్లి గ్రామంలో అతి పురాతనమైన కట్టడం కాకతీయ రుద్రమాదేవి పరిపాలనలో జరిగింది. ఇక్కడ విశిష్టత ఏంటంటే ఈ శివాలయం పక్కనే కాలభైరవ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. మన భారతదేశంలో ఎక్కడ లేని విధంగా, కాశీలో తప్ప ఎక్కడ లేని విధంగా శివాలయం పక్కనే కాలభైరవ స్వామి టెంపుల్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ భక్తుల నమ్మకం ఏంటంటే ఇక్కడ కోరిన కోరికలు ప్రతిదీ నెరవేరుతాయనే ఉద్దేశంతో శివరాత్రికి జనాలు బ్రహ్మాండంగా వచ్చి స్వామివారి సేవలో పాల్గొని వారి కోరికలు నెరవేర్చుకొని వెళ్తారని ఇక్కడి నమ్మకం. అలాగే ఈ శివాలయానికి పక్కనే ఉత్తరగంగా కోనేరు కూడా ఉంది. కానీ అది ఇప్పుడు శిథిలావతంలో ఉంది. దానికి అధికారులు ముందుకొచ్చి సహాయం చేస్తే దాన్ని పునరుద్ధరణ చేసి బాగు చేసుకుంటామని కోరుకుంటున్నాం. కామారెడ్డి జిల్లా పల్వంచ మండల్ బండరామేశ్వరపల్లి గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి స్వయంభూ క్షేత్రం వెలిసింది. ఇది కాకతీయ కాలం రుద్రమదేవి కట్టించిన దేవాలయం. ఇది అప్పటి నుండి ఇక్కడ శివరాత్రి రోజున 3 రోజులుగా పర్వదినంగా జరుపుకుంటున్నాము. చుట్టూ ఈ 10 గ్రామాల నుంచి భక్తులు వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందుతారు. అలాగే ఇంకా ముందు అంటే కామారెడ్డి నిమ్మడి జిల్లా నిజామాబాద్ నుంచి ఎవరైనా భక్తులు వచ్చి వేల సంఖ్యలో వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందాలని మేము ఈ ఆలయ కమిటీ ద్వారా మేము మీడియా తరఫున తెలియజేసుకుంటున్నాం. వారి ఆశీస్సులు భక్తులకు కోరిన కోరికలు నెరవేర్చడంలో ఇక్కడ చాలా ప్రఖ్యాతి ఉంది. ఎందుకంటే ఇది చాలా అతి పురాతనమైన దేవాలయము. ఇది రాజరాజేశ్వర స్వామి అంటే ఎమ్లవాడ రాజేశ్వర స్వామి కంటే ముందు ఉన్న వెలిసిన దేవాలయము. ఇక్కడ కూడా అంతకంటే ఎక్కువ భక్తుల కోరికలు నెరవేరుతాయని చాలామంది భక్తులు వచ్చి కోరికలు నెరవేర్చుకుంటారు. ఆ విధంగానే ఇంకా చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారి ఆశీస్సులు పొందాలని మేము కోరుకుంటున్నాం. ఫస్ట్ ఇద్దామనుకున్నా కానీ అన్నతో చెప్పలేదు. శివ కట్టుకుంటాడు పెద్ద చెమ్మలి శివ పొలం నుంచి పెద్ద శివ లేకుంటే ఇంకోటి నేను డ్రాప్ ఎట్లా అవుతాను డోలో ఉందా ఏదైనా ఇప్పుడు నేను కూడా డ్రాప్ అయినకైనా నాకు చేపిస్తాను చెప్పాలి. నేను అనుకున్నాను గుళ్ళలో ఉన్నాము ఆరతీయంగా సప్పుడు సప్పట్లోనే మధ్య కూడా 10 మంది ఆడబెట్టి అదే కానీ బయట నేను చెమ్మలు కూడా దెబ్బకూరు అడిగిన మన మొన్న శివారు అయితే అదే ఒకదానికి చెమ్మలు చుమ్మలు తయారైనా ఏమవుతుంది ఒకటి సరిపోతుంది.
అయిపోయినాక చెప్తూనే కంటిన్యూ. చెప్పు జమాల గుడి 5 సంవత్సరాల గుడి 1000 దాటిన ఇక్కడ మన గుడి కొన్ని మా తాతల నుంచి మా తండ్రులు చేసారు, మేము చేస్తున్నాము. ఇప్పటికీ ఈ ఊరు సేవతోనే మంచిగా అవుతుంది, గుడి డెవలప్ అవుతుంది. గుడి బండ రామేశ్వరపల్లె రాజరాజేశ్వర దేవాలయం మాచారెడ్డి పలంక మండల్. మా యొక్క గుడి వలన డెవలప్ కావాలి. నంది ఉంది, పార్వతి ఉంది, నవగ్రహాలు ఉన్నాయి, భైరవ స్వామి ఉన్నది, అన్ని దేవతలు కాబట్టి మాకు అనుకున్న పని అవుతుంది. గుడి డెవలప్ కావాలి, ఇంకేమున్నది. యజ్ఞశాల కూడా ఉంది ఇక్కడ, అవును, నాగదేవత గుడి. అన్నీ ఇప్పుడు ఇంకా డెవలప్మెంట్ కోసం తీసుకోవాలి, గవర్నమెంట్ తీసుకోవాలి. ఇది పురాతన ఆలయం కాబట్టి గవర్నమెంట్ పట్టించుకొని దాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి మీరు కోరుకుంటారు, అంతే కదా. అతనికి ఏమేమి కార్యక్రమాలు చేస్తారు? బోనాలు ఉన్నాయి, దేవుని లగ్గం ఉన్నది, అవరు మళ్ళా అన్న పూజ ఉన్నది, యజ్ఞం ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. గోశాల కూడా ఉన్నది ఇక్కడ, గోశాల కూడా ఉన్నదా? ఉన్నది, గోశాల కూడా అంటే గుడికి సంబంధించింది గోశాల. రాలేదు